ఇది మన ఆశ. మన మన మనకు వాగ్దానం, మన మందిరానికి వాగ్దానం తీసుకుంటే నిన్ను బహుతరములకు సంతోష కారణముగా చేసేది మంచిది. బహుతరాలకు మరి మందిరం, బహుతరాలకు మందిరము సంతోషకరంగా ఉంటుంది. ఈ మందిరం అందరికీ సంతోషకరంగా ఉండాలి. ఇది నా దేవుని ఉద్దేశం. ఈ సంవత్సరం మనకు వాగ్దానం. చదవబడిన లేఖన భాగాల నుంచి యెషయా గ్రంథము 42వ అధ్యాయము అందరం తీసి చదువుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6-7 వచనాలను మనం ఒకసారి అందరం చదువుతాం. 6-7 యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6-7 వచనాలలో గుడ్డివారి కన్నులో తెరవబడు, బంధింపబడిన వారి చెరసాలను వెలుపలికి తెచ్చేటట్టును, చీకటిగా నివసించే వారి బందీ గృహములను వెలుపలికి తెచ్చేటట్టును, యెహోవా నీతి విషయంలో నన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దయగలిగిన తండ్రి, నీ కృపలోని సన్నిధానంలో మీరు మాతో సహాయం చేసి కనికరం చూపించి ఉదయకాలంలో మాతో మాట్లాడేందుకు మా దేవా, నీవే గొప్ప దేవుడు వై సహాయం చేయమని, మా దేవ సమస్తము మర్యాదగా క్రమంగా జరుగులాగున మా పరిశుద్ధాత్మ తండ్రి, మా మంచి బోధకుడు వై మాకందరికీ బోధించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ సంగమా, ఈరోజు మన అంశం ఏమంటే దేవుని యొక్క నీతి రక్షణ ప్రణాళిక. ఆయన నీతి, ఆయన రక్షణ యొక్క ప్రణాళిక. ఈ దేవుని యొక్క ఈరోజు మన అంశం. నూతన సంవత్సరంలో ఏమి దేవుని యొక్క నీతి రక్షణ యొక్క ప్రణాళిక అంటే రక్షణ ఎలా కలగాలో ప్రణాళిక వేసుకుంటాడు యేసుక్రీస్తు ప్రభువు వారు ముందుగానే యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. మరి ఈ నీతి అనేది మరి యెషయా గ్రంథం 64:6లో ఏముంటుందంటే, మన నీతి ఎటువంటిది అంటే ఆ మాట అక్కడ ఉంటుంది. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను. మన నీతి మురికి గుడ్డలతో సమానం. మనం నీతిమంతులుగా అనుకుంటూ ఉంటాం. ఒక 10 రూపాయలు ఎవరికైనా ఇచ్చి నేను నీతిమంతుడులే అనుకుంటాం. కొన్ని అన్నదానము, వస్త్రదానము, భూదానము, గోదానాలు ఇవన్నీ చేసి నేను గొప్పవాడు అనుకుంటా ఉంటారు. అవన్నీ ఏమంటున్నాడు అంటే మీ నీతి క్రియలన్నీ మురికి గుడ్డలతో సమానము. మీ నీతి ఎలాగుంటుందంటే అతిశయిస్తూ ఉంటారు. చాలా మంది అనుకుంటూ ఉంటారు మేము చేసే పని గొప్ప పని, మంచి పని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ పనిలో నీవు అతిశయపడినావంటే అది పాపం అయిపోతుంది. కాబట్టి నువ్వు చేసే పని అతిశయపడకూడదు. మరి చాలా విషయాలు చెప్తూ ఉంటారు. మీ ముందర బోరా ఊదించుకోవద్దు అంటారు. అంటే 10 రూపాయలు ఇచ్చేసి ఆ 10 రూపాయలు ఇక్కడ చెప్పలేదనుకో వాళ్ళకి ఫీల్ అవుతూ ఉంటారు. మేము డబ్బులు ఇచ్చినా మా గురించి చెప్పలేదని. నాకు చాలా మంది వేరే వాళ్ళు నాకు డబ్బులు పంపిస్తున్నారు, నా గురించి చెప్పలేదా నువ్వు ఫీల్ అయినా. నేనే వాడు ఫీల్ అయినా ఫీల్ అయినా. ఎందుకంటే మీరు ఆ ప్రతిఫలము పొందుతారంట వాళ్ళు. అంటే మేము అందరూ నలుగురు అబ్బా పర్వాలంటే అదే అంట. మన దేవుడు ఏమేడు దేవుడు ఇచ్చేది మరుగైపోతారు. నువ్వు ఇది కోరుకుంటావు అది కోరుకుంటావు అని అడుగుతాడు దేవుడు. ఏది కోరుకోవాలా? మనుషులకు శబాష్ అనుకునేది కోరుకుంటావా? నువ్వు చేసిన పనికి నేను ప్రతిఫలం ఇవ్వాలని కోరుకుంటావా అనుకొని ఆ ఉద్దేశంతో చేస్తే పనులన్నీ దేవునికి మురికి గుడ్డలతో సమానముగా ఉంటుంది. ఎడం చేతి ఇచ్చేది కుడి చేయికే తెలియకూడదంటే నువ్వురందరికి తెలిసి ఏమవుతుంది? నీ చేతులకే నీకే తెలియకూడదంటే నువ్వు 3-4 చెప్పినా ఉంటే ఏమవుతుంది? కాబట్టి ఇవన్నీ మనము ఈ నీతి క్రియలు అనేటివి మనమేమనుకుంటాం, నేను చేసినది మంచి పని, నీతి పని అనుకుంటావు, అది మురికి గుడ్డతో సమానం. కాబట్టి ఇంకొక విషయం, రోమిలకు రాసిన పత్రిక 5:19 చూస్తే, ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడుతుందో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. రోమా 5:19 మరియు అతడు 5:19 అదేనమ్మా. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలా